హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తేవడం జరిగింది. అది ఏమిటంటే కరోనా పాస్ అయిన వాళ్ళకైతే ఈ జాబ్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అది గ్రామీణ పోస్టల్ శాఖలో అయితే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో వచ్చేసి పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాల పోస్టులకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి 10th మార్కుల ఆధారంగా ఎంపిక, పరీక్ష లేదనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసి 28,740 ఒక అంచనా. ఇది తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,215 పోస్టులు అనేది ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే వాటికి మూడిటికి కలిపి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. రాత పరీక్ష, ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అయితే ఈ పోస్టుకి అనేది ఎంపిక చేసుకుంటారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలన్నమాట. వయో పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపు అనేది ఉంటుంది. నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి జనవరి 31, 2026. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 14, 2026. మెరిట్ లిస్ట్ విడుదల వచ్చేసి ఫిబ్రవరి 28, 2026. బీపీఎం అంటే శాలరీ 12,000 నుండి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబిపిఎం వచ్చేసి అంటే గ్రామీణ డాక్ సేవకు వచ్చేసి 10,000 నుండి 24,740 రూపాయల వరకు ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయితే మహిళలకు ఫీజు అనేది ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆసక్తి గల అభ్యర్థులందరూ జనవరి 31 నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు అనేది కరోనాలో పాస్ అయిన వాళ్ళకి 10కి 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఉద్యోగం అనేది వస్తుంది. అందరూ ట్రై చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్.